హిందూ దేవాలయం పరిరక్షణ సమితి ఇందూరు జిల్లా ఎండోమెంట్ నుండి దేవాలయంను విముక్తి చేయాలి, సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని స్వామీజీలు తెలిపారు. కలిసికట్టుగా హిందూ బంధువులందరూ తెలిపారు. మధ్యలో ఉంటే కనబడట్లే, పైకి లేపాలి. మొత్తం మన చేతు నిటారుగా, కుడి చేతిలో మొబైల్ పట్టుకుంటాము, చేతు నిటారుగా లేపి పైకి ఉంచాలి. జై శ్రీరామ్. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్లీజ్ అందరూ కూడా ముందర ఎవరు ఉండద్దు ప్లీజ్, దయచేసి ఇక్కడ పక్కకున్న వాళ్ళు మన అన్న వాళ్ళందరూ కూడా వెనకకి వెళ్ళిపోవాలి. మీరు అందరు వెనకకి వెళ్తేనే ముందు ఎవరు ఉండద్దు, ఫ్లెక్సీ కంటే ముందర ఎవరు నిల్చోవద్దు. తమ్ముళ్ళు దయచేసి వెనకకి వెళ్ళిపోవాలి అందరూ, మిగతా ఎవ్వరు కూడా ఉండద్దు దయచేసి. మనము ధర్మనిష్ట గల కార్యకర్తలము, అందరం కూడా పద్ధతి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చేయాలి. మన శోభయాత్ర ప్రారంభమవుతుంది. పటేల్ అన్న గారు ఎక్కడున్నా ముందుకు రావాలి. దేవాలయాల భూములు ఆస్తులు రక్షించాలని చెప్పేసి, ప్రతి గ్రామంలో ధూప దీప నైవేద్యం అందాలని చెప్పేసి కమలానంద భారతి గారు గతంలో దేవాలయ పరిరక్షణ సమితి కోసం పాదయాత్ర చేసినటువంటి ఈరోజు ఆ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పేసి ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాలకు పిలుపునియడం జరిగింది. దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇది దేవాలయాలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో తిరిగి దేవాలయాలకు అప్పచెప్పాలా, ప్రతి గ్రామానికి ధూప దీప నైవేద్యం అందజెప్పాలా, సనాతన బోర్డును నిర్మాణం చేయాలా, ఎండోమెంట్ నుంచి విముక్తి చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ర్యాలీ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. భారతి స్వామి గారు వారు భువనేశ్వరి పీఠం, గన్నవరం, విజయవాడ పీఠాధిపతులు, అట్లాగే దేవాలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు వారు. ఆయన పక్కనున్న వారు పటేల్ ప్రసాద్ గారు, ఆయన వారి పక్కనున్న వారు అన్నారం గారు. మన రామాలయం ఏదైతే కూర్చున్నామో ఈ ఆలయ కమిటీ నాలుగు మూలల ఏదైతే మత కన్వర్షన్ ఉందో, ఏదైతే మన ధర్మం మీద ఇబ్బంది జరుగుతుందో, స్వామీజీ గారు ప్రతి గ్రామాన కూడా పర్యటన చేస్తూ ధర్మాన్ని విషయాన్ని అంతా తెలియజేస్తూ మనల్ని మార్గదర్శనం చేస్తున్నారు. వారికి కూడా నమస్కారం. గ్రామ పెద్దలందరికీ కూడా అందరికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఇక్కడ వచ్చిన నాలుగు మూలల నుంచి తరలి వచ్చిన దేవాలయ పరిరక్షణ సమితి పిలుపు మేరకు వచ్చిన అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. విషయం ఏంటంటే అందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాల నుంచి మనము దేవాలయ పరిరక్షణ సమితి ఇంకా మనోజం భారతతుల్యవేగం దేతేంద్రియం బుద్ధిమాతం వరిష్టం వాతాత్మజం వానరాయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి. వేదికను అలంకరించినటువంటి పరమ పూజ్యులు శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామివారికి నమస్కరిస్తూ, అదేవిధంగా దేవాలయానికి దానం చేసేటి గోవులను కూడా దానం చేసేవారు మన సనాతనం నుంచి వస్తున్న సాంప్రదాయం. అందుకే దేవాలయానికి ఇచ్చిన గోవులని కూడా మనమంతా కాపాడుకోవాలి. దేవాలయాన్ని అభివృద్ధి కోసం గోవులను అమ్ముతున్నారు. గోవులను అమ్మకండి, గోవును కాపాడండి. ఏ మాత? మీ తల్లి నమ్ముకుంటారా? మీ తల్లి నమ్ముతారా? మరి గోమాతను కూడా అమ్మేది లేదు. కొడుకా కోతా కమ్మకురా మసమాసా కగేలీలురా వేడి వేడి నీళ్ళు పోస్తూ తోలో తీరులు తీస్తున్నారురా. కొడుకా కోతా కమ్మకురా కొడుకా కోతా కమ్మకురా. ఆవు కాపై ఇక్కడ ఏడుస్తున్నదట ఇట్లా. అందుకే మన భూమిని మనం రక్షిద్దాం, గోమాతని పూజిద్దాం. గోమాతనే మనకు సర్వదేవతా మాత, భూమి మీద నడియాడుతున్న మాత. ఏ మాత? ఏ మాత? ఏ మాత?
గంగా సాగరాలు, గంగా, యమున, సరస్వతి, కావేరి, తుంగభద్ర అనేక నదులు కూడా ఏ మాత మీద ప్రవహిస్తున్నాయంటే ఏ మాత? భారత్ మాత. అందుకే దేవాలయంలో ఇచ్చే ఆవులను కూడా సదా రక్షించండి. గోశాలను ఈశ్వరుడు అన్నారు, హరకగట్టిన దున్నిన నాడురా, అష్టలక్ష్ములు పండే నాడురా. కొడుకా కోతాకమ్మ కూర, కొడుకా కోతాకమ్మ కూర. పంచగవ్యలు నాలోనున్నాయి, ఆవు మూత్రం ఔషధమన్నారు, ఆవు పేడ అష్టాలక్ష్మీలు. కొడుకా కోతాకమ్మ కూర, కొడుకా కోతాకమ్మ కూర. బతికుండగనకు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.